ఆపరేటింగ్ సిస్టమ్స్ అనగా ఏమిటో ఇప్పుడు మనం చూసేద్దాం. యూజర్కు కంప్యూటర్ హార్డ్వేర్కు మధ్య అంతర్ముఖం ఇంటర్ఫేస్లా పనిచేసే ప్రోగ్రామ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది అన్ని రకాల ప్రోగ్రాంలను నియంత్రిస్తూ పనిచేస్తుంది. కొన్ని పేరు పొందిన ఆపరేటింగ్ సిస్టమ్స్ లైనక్స్, విండోస్, ఓఎస్ఎక్స్, విఎంఎస్, ఓఎస్ బై 400, ఏఐఎక్స్, జెడ్ బై ఓఎస్ మొదలగునవి. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సాధారణంగా కంప్యూటర్ పరికరంపై యూజర్ ఇతర అనువర్తనాలను జరుపుకునే వీలు కల్పిస్తుంది. అందుకే దీనిని సాఫ్ట్వేర్ అని చెప్పాలి. సాఫ్ట్వేర్ అనువర్తనాలకు కామన్ హార్డ్వేర్తో అంతర్ముఖీనం ఇంటర్ఫేస్ కాగల సామర్థ్యం ఉన్నప్పటికీ ఎక్కువ మొత్తంలో అనువర్తనాలన్నీ ఓఎస్ కోసం రాస్తారు. దీనివల్ల ఆ అనువర్తనాలను కామన్ లైబ్రరీల తాలూకు ప్రయోజనాన్ని పొందే వీలు కలుగుతుంది. ఏదో ఒక ప్రత్యేకమైన హార్డ్వేర్ వివరాల గురించి విచారించే పని ఉండదు. ఆపరేటింగ్ సిస్టమ్ కంప్యూటర్ హార్డ్వేర్ వనరులను నిర్వహిస్తుంది. వానిలో కొన్ని కీబోర్డ్, మౌస్ వంటి ఇన్పుట్ పరికరాలను, డిస్ప్లే మానిటర్స్, ప్రింటర్స్, స్కానర్స్ వంటి అవుట్పుట్ పరికరాలు, మోడెంలు, రూటర్లు, నెట్వర్క్ కనెక్షన్ల వంటి నెట్వర్క్ పరికరాలు, ఇంటర్నెట్ ఎక్స్టర్నల్ డ్రైవ్స్ వంటి విలువ చేసే పరికరాలు.